ఫెసిలిటేటర్స్ అందరికీ, మా గ్రూప్ లో ఉన్న ఫెసిలిటేటర్స్ కు మరియు విజ్ఞాన గ్రూప్ లో ఉన్న ఫెసిలిటేటర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మరియు ఇక్కడ ఈరోజు నా క్లాస్ వినడానికి వచ్చిన పార్టిసిపేట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు జే నరసింహస్వామి. నేను నా డిజిగ్నేషన్ వచ్చేసి MA/BEd. నేను ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఆగస్టు నుంచి నేను ఫెసిలిటేటర్ గా వర్క్ చేస్తున్నాను. మా ప్రాంతం వచ్చేసి మాది తెలంగాణ స్టేట్, ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూల్ టౌన్. ఇప్పుడు మా నాగర్ కర్నూల్ జిల్లా అయిందండి. సరే, మనం ఇంట్లో నుండి బయటికి వెళ్తాం. అయితే ఎక్కడికి వెళ్తాం మనము? కాలేజెస్కి, వ్యాపార సంస్థలు, ఆఫీసులకు వెళ్తాం. అయితే మనం ఇంట్లో మాట్లాడతాం. ఎవరితో మాట్లాడతాం? మన ఇంట్లో పెద్దవారితోన, అంటే తల్లి, తండ్రి వారితోనే మాట్లాడతాం. అలాగే భార్య పిల్లలతోనే మాట్లాడతాం. తర్వాత తమ్ముడు చెల్లెలతోనూ మాట్లాడతాం. అలాగే మన ఇంటి పక్కల మన ఫ్రెండ్స్తోనూ మాట్లాడతాం. అయితే మనం బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళినప్పుడు మనం కాలేజీలో విద్యార్థులతోనూ మనం మాట్లాడతాం, మన భావాలను షేర్ చేసుకుంటాం. అలాగే కంపెనీలో అయితే కొలీగ్స్తోన, తర్వాత మన బాస్తోన మాట్లాడతాం. మనం చెప్పాలనుకుని చెప్తాం, వాళ్ళు చెప్పేది వింటాం. అలాగే ఆఫీసుల్లో అయితే సహ ఉద్యోగులతోన, మన సీనియర్ మేనేజర్తోన, మన MD తోన మాట్లాడతాం. అలాగే వ్యాపార సంస్థల్లో అయితే ఆ యొక్క ఓనర్ వచ్చిన కస్టమర్స్తోన మాట్లాడతాడు. అలాగే తన కింద పనిచేసే ఎవరైతే పని వాళ్ళు ఉంటారో, ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళతోన మాట్లాడతారు. అయితే ఈ విధంగా మనము ప్రతిరోజు ఒకరితోన మనం మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తితోన మాట్లాడుతున్నాడు. తన భావాలను, తన ఫీలింగ్స్ ను షేర్ చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఈ విధంగా మరొక వ్యక్తితో తన మనసు లోపల ఉండే భావాలను కానీ, తన ఆలోచన కానీ మరొక వ్యక్తితో పంచుకుంటున్నాడు. అది ఏదైనా కానీ విషయం. ఈ విధంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఇలా మాట్లాడడాన్ని ఏమంటారండి? చెప్తారా ఎవరైనా చాట్ బాక్స్ లో? ఎవరైనా చెప్తారా చాట్ బాక్స్ లో? ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడడాన్ని ఏమంటారు? కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్, కరెక్ట్ సార్, కమ్యూనికేషన్. అయితే ఈ రోజు మనము మన పబ్లిక్ స్పీకింగ్ లో చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అయిన కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటున్నాం. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎవరైనా చాట్ బాక్స్ లో చెప్పండి. కమ్యూనికేషన్ అనగానేమి? ఓకే, వంశీకృష్ణ, వెరీ వెల్ నాన్న. కమ్యూనికేషన్. అలాగే కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? మాట్లాడడం. ఓకే, వంశీకృష్ణ ఎవరైనా చెప్తారా కమ్యూనికేషన్ అంటే? ఒక టాపిక్ గురించి ఇద్దరి మధ్యలో చర్చించుకోవడం, దాన్ని కమ్యూనికేషన్ అని అంటారు. ఓకే సార్, సుకేష్ సార్ చెప్పారు టాక్ టు ఎవ్రీవన్, అంటే మాట్లాడడం. చెప్తారా కమ్యూనికేషన్ అంటే? నా పేరు శ్రీనివాస్ సార్, విశాఖపట్నం నుంచి. సార్ నా పేరు శ్రీనివాస్ అండి, విశాఖపట్నం నుంచి. కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి చెప్పిన ఇన్ఫర్మేషన్ ని ఇంకొక వ్యక్తికి సక్రమంగా ట్రాన్స్ఫర్ చేయడాన్ని కమ్యూనికేషన్ అంటారు సార్. ఓకే సార్, కరెక్ట్ సార్. అయితే కమ్యూనికేషన్ అంటే ఏంది? వ్యక్తీకరించడం. కమ్యూనికేషన్ అంటే వ్యక్తీకరించడం, అంటే ఎక్స్ప్రెషన్స్ పంచుకోవడం, అంటే భావ ప్రకటన, భావ వ్యక్తీకరణ అంటారు. వంశీ, అది స్లైడ్ షేర్ చేయండి అన్న. వంశీ, స్లైడ్ వాట్ ఈస్ కమ్యూనికేషన్, ఆ స్లైడ్ షేర్ చేయండి అన్న. వాట్ ఈస్ కమ్యూనికేషన్? ఇంకో వాట్ ఈస్ కమ్యూనికేషన్, ఇంకో స్లైడ్ షేర్ చేయండి అన్న. చెప్పండి సార్. కొద్దిగా చెప్పండి సార్. బయటి వాయిస్ ఎక్కువ ఉంది సార్, మీ వాయిస్ కంటే కొద్దిగా మీ వాయిస్ బ్లర్ అవుతుంది సార్, ఏమనుకోద్దండి కొద్దిగా. కమ్యూనికేషన్ అంటే ఏంటి? అంటే కమ్యూనికేషన్ ఈజ్ ద యాక్టివిటీ ఆర్ ప్రాసెస్ ఆఫ్ expressing ideas and feelings or of giving people information and instructions. అంటే కమ్యూనికేషన్ అనేది ఒక యాక్టివిటీ. అంటే ఒక యాక్టివిటీ అంటే ఒక మన యాక్టివిటీ తెచ్చే ఒక యాక్టివిటీ.
అయితే ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్, ఫీలింగ్స్ ఆఫ్ గివింగ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఈ యొక్క మన లోపల ఉండే ఐడియాస్ అంటే ఆలోచనలను, తర్వాత ఫీలింగ్స్ ను ఒకరి ద్వారా ఒకరికి షేర్ చేయడం, ఒకరికి పంచుకోవడం. ఆర్ ఆఫ్ గివింగ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే తోటి వారికి, ఎదుటి వ్యక్తికి సమాచారాన్ని లేదా సూచనలను ఇవ్వడం. కమ్యూనికేషన్ ఈస్ ద యాక్టివిటీ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఆఫ్ గివింగ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే సమాచారాన్ని ఎదుటి వారికి ఇవ్వడం, అంటే సూచనలు తోటి అంటే వేరొకరికి సమాచారాన్ని ఇవ్వడం, అంటే ఈ సూచనలు ఇవ్వడం. దీన్ని కమ్యూనికేషన్ అంటారు. అంటే భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తర్వాత ఆలోచనలను, అభిప్రాయాలను, సలహాలను, సూచనలను ఏ ఇతర సమాచారాన్నైనా ఒక వనరు నుండి మరొక వనరుకు బదిలీ చేసే విధానం. అంటే మన లోపల ఉండే భావాలు ఉంటాయి, ఆ భావాలను కానీ, తర్వాత అభిప్రాయాలను కానీ, తర్వాత సలహాలను కానీ, సూచనలు కానీ, ఏ ఇతర సమాచారం అయినా సరే ఒక వనరు నుండి, ఒక రిసోర్స్ నుంచి మరొక రిసోర్స్ కి బదిలీ చేసే ప్రక్రియ. అంటే మనలో దీన్ని కమ్యూనికేషన్ అంటారు. అంటే మన లోపల ఉండే ఆలోచనలు ఉంటాయి, వాటిని ఏం చేసడం, మన ఆలోచనలను మరొక వ్యక్తికి చెప్పడం, అభిప్రాయాలను, సలహాలను, సూచనలు మరొక వ్యక్తితో షేర్ చేయడం. అయితే లాటిన్ భాషలో కమ్యూనికేట్ అంటే ఏంటి అంటే పంచుకోవడం. లాటిన్ భాషలో కమ్యూనికేట్ అంటే పంచుకోవడం. అంటే ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐడియాస్ అండ్ ఫీలింగ్స్. అంటే మనం వేరొకరికి మన ఆలోచనలు, ఫీలింగ్స్ షేర్ చేయడం, ఎక్స్చేంజ్ చేయడం అన్నమాట. సంథింగ్, దీన్నే మెసేజ్ అంటారు. సంథింగ్ కమ్యూనికేటెడ్ సచ్ యాజ్ ఎ మెసేజ్. కమ్యూనికేషన్ ఈజ్ ఎ ఆర్ట్, ఒక కళ. ఇట్ ఈజ్ ఎ సైన్స్. ఇట్ ఈజ్ an art as much as science. Next slide పంపమ్మ, స్టేజ్ అమ్మ. నెక్స్ట్ స్లైడ్. What is communication? The exchange of information, ideas or feelings. Something communicated such as a message. It is an art as much as science. ఇప్పుడు నేను చెప్పాను, అంటే మన లోపల ఉండే ఇన్ఫర్మేషన్, ఐడియాస్, ఫీలింగ్స్ వేరొకరికి ఎక్స్చేంజ్ చేయడం, అంటే పంపడం అన్నమాట. సంథింగ్ కమ్యూనికేటెడ్ అదర్ పర్సన్ సచ్ యాజ్ ఎ మెసేజ్. ఒక పర్సన్ తో కమ్యూనికేట్ చేయడాన్ని మెసేజ్ అంటారు. కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఆర్ట్, ఇది ఒక కళ, యాజ్ మచ్ యాజ్ సైన్స్. నెక్స్ట్ స్లైడ్ చెప్పండి. నెక్స్ట్ స్లైడ్. అయితే సమాచారాన్ని మార్చుకోవడము మరియు ఆలోచనలను, భావాలను వ్యక్తీకరణ చేయడం, షేర్ చేయడం, మార్చుకోవడం. అయితే వంశీ ఆపు నాన్న, వంశీ కొంచెం ఆగు నాన్న. ఇప్పుడే కదా కొంచెం ఇంగ్లీష్ కొటేషన్స్ ఉన్నాయిగా, ఆ స్లైడ్స్ తీసుకురా, నేను తీసి పెట్టు. కొంచెం ఆగు నాన్న, చెప్తానే. అయితే మనము సమాచారాన్ని మార్చుకోవడము మరియు ఆలోచనలను, భావాలను వ్యక్తీకరణ చేయడం, షేర్ చేయడం, మార్చుకోవడం, దీన్నే కమ్యూనికేషన్ అంటారు. అయితే మనం ఉద్యోగంలో చేరుతాం. ఆ ఉద్యోగంలో నిలదొక్కుకోవాలంటే, రాణించాలంటే, అలాగే మనం ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తాం. ఆ వ్యాపారంలో రాణించాలంటే, నిలదొక్కుకోవాలంటే ఏం కావాలి మనకు అంటే మనం ఉద్యోగంలో జాయిన్ అయినాం. ఆ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు సస్టైన్ నిలబెట్టుకోవాలంటే ఆ ఉద్యోగంలో మన సహ ఉద్యోగులతో ఏం చేయాలి, మంచిగా మాట్లాడాలి, మన బాస్ తోనే మంచిగా మాట్లాడాలి. మన కమ్యూనికేషన్ అనేది చాలా మంచిగా, పీస్ఫుల్ గా ఒక హ్యూమానిటీతో అవతల వ్యక్తితో పంచుకోవడం వల్ల మనం ఆ ఉద్యోగంలో రాణిస్తాము మరియు మనకు ప్రమోషన్ వస్తుంది. ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి రాణించాలంటే ఏం చేయాలి, వచ్చిన కస్టమర్స్ తోన మంచిగా సంభాషించాలి, ఆ వ్యక్తికి నచ్చజెప్పి మనం దాన్ని ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువు కొని తీసుకునేటట్టు చేయాలన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి వ్యాపారంలో బాగా రాణిస్తాడు, సస్టైన్ అంటే నిలబెట్టుకుంటాడు. అయితే కమ్యూనికేషన్ అనేది మానవ సంబంధాలను కొనసాగించడానికి ఉపయోగపడే ఒక వారధి లాంటిది. అంటే ఇప్పుడు ఒక ఆనకట్టను మరొక ఆనకట్టను ఏది కలుపుతుందండి, ఒక బ్రిడ్జ్ కలుపుతుంది. ఒక ఆనకట్టను మరొక ఆనకట్టను ఒక బ్రిడ్జ్ అనేది కలుపుతుంది. అలాగే
ఒక ప్రాంతంలోని నది గట్టును మరొక ప్రాంతంలోని నది గట్టును ఏది కలుపుతుంది? ఒక బ్రిడ్జ్ అనేది కలుపుతుంది. అంటే దాన్ని వారధి అంటారు. అంటే మానవ సంబంధాలను కొనసాగించడానికి ఉపయోగపడే ఒక వారధి, ఒక బ్రిడ్జ్ మాదిరి అన్నమాట. అయితే ఇక్కడ భార్యాభర్తల మధ్య ప్రేమను, అనురాగాన్ని పెంచేది. అంటే ఇది ప్రేమానురాగాలను పెంచే ఒక వాహనం లాంటిది కమ్యూనికేషన్. అలాగే వ్యక్తుల మధ్యల సంఘర్షణలు తగ్గిస్తుంది. కాబట్టి సంఘర్షణ నివారిణి. అయితే వ్యక్తుల మధ్యల సంతోషాన్ని, ఐక్యభావాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఇది ఒక స్నేహితుడు వంటిది. అయితే నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నా వినండి. అయితే ఒక ఊరిలో ఒక అమ్మాయి తన ఒక అమ్మ, నాన్న ఉన్నారు ఆ అమ్మాయికి. అయితే వాళ్ళు 2 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకు. అంటే పొలం ఒక 2 ఎకరాలు ఉంది. అయితే ఇద్దరు భార్యాభర్తలు, ఇది నిజ జీవితంలో జరిగిన కథ. అమ్మాయిని కష్టపడి చదివించి ఈ 10th వరకు చదివించారు ఆ ఊర్లో. అయితే ఇంటర్మీడియట్‌కు పక్కల మండల కేంద్రంలో ఒక జూనియర్ కాలేజ్‌లో జాయిన్ చేపించారు. అయితే ఆమె మండల కేంద్రంలో ఫస్ట్ వచ్చిందన్నమాట, టాప్ వచ్చింది. అయితే ఆ అమ్మాయి ఎంసెట్ రాసిన తర్వాత ఒక టాప్ కాలేజీలో సీట్ అనేది వచ్చింది. అయితే ఆమె ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయింది. అయితే అమ్మాయి ఏందంటే తను తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది. అయితే ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ సెమ్ అమ్మాయి ఫెయిల్ అయింది మొత్తం అన్ని సబ్జెక్ట్స్. అయితే మళ్ళీ ఆమె సప్లిమెంటరీ మళ్ళీ ఫీ అనేది కట్టలేదు. అయితే కట్టకపోవడం వల్ల ఆమె నోటీస్ బోర్డ్‌లో ఆమె పేరు అనేది వేసిండ్రు. అయితే ఆమె మామూలుగా మళ్ళీ సెకండ్ సెమిస్టర్ ఆమె క్లాస్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళ లెక్చరర్ ఆ అమ్మాయి పైన కేకలేశాడు. "నువ్వు ఫీజు కట్టలేదు, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫీజు కట్టలేదు ఏందని" అందరి ముందర కేకలేసి గట్టిగా మాట్లాడే వరకు ఆమె మానసికంగా ఆమె ఒక డిప్రెషన్‌కి లోనయ్యి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే ఇక్కడ ఏందంటే ఆ వ్యక్తి, ఆ ప్రొఫెసరు ఆ టైంలో ఆ అమ్మాయిని ఏమనకుండా క్లాస్‌లోకి రానిచ్చి, తర్వాత తన ఛాంబర్‌లో అడిగి విషయాలు తెలుసుకుంటే, ఆ అమ్మాయి ఈరోజు అన్ని ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక మంచి ఉద్యోగంలో రాణించేదన్నమాట. ఇంకొక స్టోరీ చెప్తానండి. ఒక ఐటీ కంపెనీలో ఒక వ్యక్తి సాఫ్ట్‌వేర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడండి. అయితే అతని కింద ఎంతో మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు. అయితే ఒక అమ్మాయి రోజు 9:00 అంటే 9:30కి ఆఫీస్‌కి వచ్చేదన్నమాట. అయితే 9:30కి వచ్చేదన్నమాట. అయినా ఆయన ఎంతో చెప్పాడు. టైంకు రావాలమ్మా, టైంకి వర్క్ చేయాలని ఆ సాఫ్ట్‌వేర్ మేనేజర్ చెప్పిండు. అయితే చెప్పిన తర్వాత అయితే ఒక రోజు ఏమైందంటే ఓ రోజు ఆ సాఫ్ట్‌వేర్ మేనేజర్ ఉద్యోగస్తులు అంటే ఒక సాఫ్ట్‌వేర్ మేనేజర్ ఒక మీటింగ్ అనేది పెట్టిండండి. అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ కంపెనీ ఉద్యోగస్తులు పెద్దవారు అక్కడికి వచ్చి కూర్చున్నారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకు కంపెనీ వాళ్ళకు వచ్చింది. ఆ ప్రాజెక్టు వాళ్ళకు యాక్చువల్‌గా ఏంటంటే ఆ మేనేజర్ మీటింగ్ ప్రాజెక్టు వాళ్ళకు అలాట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో పెద్దవారు ఆఫీసర్స్ వచ్చారు. తర్వాత ఆ కంపెనీ పెద్దవారు వచ్చారు. అమ్మాయి ఆ మీటింగ్ ఉన్న టైంకు అర్ధగంట లేట్ వచ్చి సరాసరి పర్మిషన్ లేకుండా హాల్‌లోకి వచ్చింది. అయితే ఆయన కేకలు వేసిండు, తిట్టిండన్నమాట. అలా తిట్టడం వల్ల ఏమైందంటే ఆ అమ్మాయి అలా తిట్టిందన్నమాట. తిట్టడం వల్ల ఏమైందంటే ఆ అమ్మాయి మేడ మీదకి వెళ్లి బిల్డింగ్ నుంచి కిందకి దూకి చనిపోయిందన్నమాట. అయితే ఆ అమ్మాయి అక్కడ ఏంటంటే కరోనా టైంలో ఆ మేనేజర్, అది కరోనా టైం ఏంటంటే పాండమిక్ టైము, ఆమె కిందకి దూకి కింద చనిపోవడం వల్ల ఆయనను ఆ ఉద్యోగం నుంచి తీసేసారు. అయితే కరోనా టైంలో ఆయన అక్కడ ఇంటి దగ్గర ఉండాల్సొచ్చింది. అయితే ఆ మేనేజర్ ఆ రోజు అమ్మాయి మీద కేకలు వేయకముందే ఆ రోజు ఆయన ఏం కాకపోతుండే. తర్వాత అమ్మాయి మళ్ళీ యథావిధిగా జాబ్ చేస్తుండే. అతని జాబ్ కూడా నిలదొక్కుంటుండన్నమాట. ఆ మేనేజరు ఒక అసహనం వల్ల తన ఉద్యోగం పోయింది. ఒక అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగింది. అయితే నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సమాచారము లేదా ఆలోచన ప్రభావం అన్నమాట. కమ్యూనికేషన్ అనేది ఏంటంటే సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం. అంటే ఇద్దరు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య సమాచారం మరియు ఆలోచన ప్రభావం కమ్యూనికేషన్ అంటే. వంశీకృష్ణ ఆ స్లైడ్స్ పెట్టమ్మా, అవి స్లైడ్స్ ఇంగ్లీష్.
డోంట్ యాక్సెప్ట్ వాట్ యు డోంట్ కమ్యూనికేట్. అంటే ఏంటంటే ఇది, నీవు ఏమి కమ్యూనికేట్ చేయకుండా ఎవరి నుంచి ఆశించవద్దు అనమాట. అంటే నువ్వు ఎటువంటి కమ్యూనికేట్ చేయకుండా ఎవరి నుంచి కూడా ఎటువంటిది ఆశించవద్దు అనమాట. నువ్వేం కమ్యూనికేట్ చేయవు, డోంట్ యాక్సెప్ట్ అంటే వాట్ యు డోంట్ కమ్యూనికేట్, నువ్వేం కమ్యూనికేట్ చేయవు కానీ ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఆశించవద్దు అని. నెక్స్ట్ స్లైడ్. ఏ లిటిల్ కమ్యూనికేషన్ గోస్ సచ్ ఏ లాంగ్ వే. అంటే ఒక చిన్న కమ్యూనికేషన్ అనేది ఒక పెద్ద సచ్ ఏ లాంగ్ వే, పెద్ద దారికి చూపిస్తుందండి. ఏంటంటే ఇది ఒక చిన్న స్టోరీ చెప్తానండి. 1988లో మన ముంబైలో వాంఖేడే స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఉందండి. అయితే ఇండియన్ టీము అప్పటి కెప్టెన్ వెంకటేశ్వర్ గారు ఆ మ్యాచ్ ఆడడానికి ముందు వెళ్ళారు. 2 days ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే అప్పుడు ఒక కోచ్ ఉన్నారు బాంబేలో. అయితే ఆ వెంకటేశ్వర్ గారి దగ్గరికి వచ్చి, సార్ ఒక పిల్లవాడు అద్భుతంగా ఆడతాడు, అయితే అమర్నాథ్, కపిల్ దేవ్ అప్పుడు ఆ ఇండియన్ టీమ్ లో ఉన్నారు. అయితే కపిల్ దేవ్, అమర్నాథ్ మీరు వచ్చి ఈ బౌలింగ్ చేయండి సార్, ఆ పిల్లవానికి, ఆ 15 years పిల్లవానికి వేయండి అని చెప్పిండ్రు. అయితే మేమేంది ఆ పిల్లవానికి బౌలింగ్ వేయడమేనని మేమేమని చెప్పిండ్రు. అయితే రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఆ పిల్లవానికి బౌలింగ్ వేశారు. అయితే ఆ పిల్ల నెక్స్ట్ 1989 ఇండియన్ టీమ్ లో సెలెక్ట్ అయ్యాడు. ఆ 15 ఏళ్ల పిల్లవాడు 16 ఏళ్లకు సెలెక్ట్ అయ్యాడు. ఆ పిల్లవాడు ఎవరో కాదు, సచిన్ టెండూల్కర్. 1990లో వన్డే క్రికెట్ లో జట్టులో స్థానం సంపాదించి 2014 వరకు తన 24 ఏళ్ళు సుదీర్ఘ కెరీర్ ప్రారంభించి ప్రపంచంలో ఎంతో క్రికెట్ ఆరాధ్య దేవునిగా కీర్తింపబడ్డారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒక చిన్న కమ్యూనికేషన్ ఒక పెద్ద దారికి చూపించింది. ఇఫ్ యు ఆర్ బిజీ సే ఇట్. నువ్వు బిజీ అయితే చెప్పేసేయి. ఇఫ్ యు ఆర్ అప్సెట్, నువ్వు ఒకవేళ డిప్రెషన్ లోనైనా ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, వ్యక్తీకరించు. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ లెట్ పీపుల్ నో. ఒకవేళ నీవు నీ యొక్క లక్ష్యంలో కానీ ఏదైనా నీ యొక్క అనుకున్న దానిలో డేటా అయినో వేరే ఎదుటి వ్యక్తిని నీ గురించి తెలుసుకొని. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ సంథింగ్ బీ స్ట్రైట్ ఫార్వర్డ్. నీకు చేయడం ఇష్టం లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసి. ఇఫ్ యు ఆర్ అన్జ్యూర్ ఆస్క్. అన్జ్యూర్ అంటే చూడండి, అన్జ్యూర్ అంటే మీనింగ్ ఖచ్చితంగా తెలియదు. ఇఫ్ యు ఆర్ అన్జ్యూర్ ఆస్క్, నీకు ఖచ్చితంగా తెలియకుండా అడిగేసాయి. ఇట్స్ సో సింపుల్ బట్ సో ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ అయ్యమ్మా వంశీ. The biggest communication problem is we don't listen to understand. అంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనము we don't listen understand అంటే వినడానికి అర్థం చేసుకోము. we listen to reply. మనం విని కూడా మన ప్రత్యుత్తరం వింటాం. ఇది స్టీఫెన్ రిచర్డ్స్ కవి గారు చెప్పారు. నెక్స్ట్ స్లైడ్. కమ్యూనికేషన్ కెన్ మేక్ ఆర్ బ్రేక్. కమ్యూనికేషన్ కనెక్ట్స్ మైండ్. అంటే కమ్యూనికేషన్ అనేది ఇద్దరు వ్యక్తులను కలుపుతుంది, ఇద్దరు వ్యక్తులను బ్రేక్ చేస్తుంది. కమ్యూనికేషన్ కనెక్ట్స్ మైండ్, ఇద్దరు వ్యక్తులను కలుపుతుంది. కమ్యూనికేషన్ ఈజ్ కీ ఆఫ్ లైఫ్. జీవితానికి ఒక కీ వంటిది. నెక్స్ట్ స్లైడ్. రోజు ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. మీలో మీరు ఒకసారి మాట్లాడుకుంటే మీకు మీరేందని తెలుస్తుంది అనమాట. మీరు చేసిన తప్పును సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్వామి వివేకానంద గారు చెప్పారు. నెక్స్ట్ స్లైడ్. మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. మన మౌనం కంటే ఇక్కడ మాటల వల్లనే పనిచేసి అప్పుడే నువ్వు మాట్లాడు అని ఈ యొక్క కొటేషన్ అర్థం. నెక్స్ట్. మాటలను నీళ్లను పారబోయడం తేలికే, కానీ తిరిగి వెనక్కి తీసుకోవడమే కష్టం. అలాగే అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి. నెక్స్ట్ స్లైడ్. ఒక మాట ద్వారా చాలదా మదిగాయం మానడానికి, ఒక చిరునవ్వు చాలదా మనసు కుదడ పడడానికి. మాటకు మనీ ఖర్చు లేదు, మనసుంటే చాలు. చిరునవ్వుకు చిల్లర అక్కర లేదు, మన వారు అనుకుంటే చాలు. అలా మాట సాయము చిరునవ్వుల వరము, ఇచ్చేవారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇక్కడ ముత్త పిల్లలు మెల్లగా నాన్న మెల్లగా. కమ్యూనికేషన్ రకాలు 3 types. ముందల వంశీ ముందల నాన్న. ఓకే ముందల నాన్న. కమ్యూనికేషన్ 7% వచ్చినాయి, అది అక్కడ ఆపేసి.
కమ్యూనికేషన్ 3 రకాలని ఉన్నాయి కదా అక్కడ ఆపేసి. One is words, second one is paralinguistic, third one is body language. అయితే వర్డ్స్ అంటే ఏంటి? వర్డ్స్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి వర్డ్స్, రెండవది పారాలింగ్విస్టిక్, మూడవది బాడీ లాంగ్వేజ్. అయితే వర్డ్స్ అంటే ఏంటి? విషయము లేదా పదముల చేత భావ ప్రకటన. అంటే వర్డ్స్ అంటే విషయము లేదా పదముల చేత భావ ప్రకటన. ఇది ఎంత ఉండండి? 7% ఉంటుంది. అంటే ఈ విషయము లేదా పదాల చేత మనం భావ ప్రకటన చేస్తాం. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితోన ఈ యొక్క మాధ్యమంలో మనము వ్యక్తీకరిస్తాం. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 7% ఉంటుంది. వర్డ్స్ ఆర్ ఓన్లీ లేబుల్స్ అండ్ ద లిజనర్స్ పుట్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ స్పీకర్స్ వర్డ్స్. అంటే ఇక్కడ ఒక స్పీకర్ చెప్పిన పదాలను, అంటే స్పీకర్ చెప్పిన పదాలను ఆడియన్స్ వాళ్ళ ఓన్ వే విధానంలో గుర్తుపెట్టుకుంటారు. అంటే ఇంటర్ప్రిటేషన్ అంటే చూడండి, ఇంటర్ప్రిటేషన్ అంటే మీనింగ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అంటే స్పీకర్ చెప్పే విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని ఆడియన్స్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అంటే వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు ఏంది, వర్డ్స్ ఆర్ ఓన్లీ లేబుల్స్ అంటే ఆ పదాలను గుర్తులుగా వాళ్ళ మైండ్ లో గుర్తు పెట్టుకుంటారు. ఈ కమ్యూనికేషన్ లో ఒక 7% మాత్రమే ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. నెక్స్ట్ 38% పారాలింగ్విస్టిక్. పారాలింగ్విస్టిక్ అంటే శబ్ద ప్రకటన స్వరస్థాయి. అంటే శబ్ద స్థాయి స్వర ప్రకటన చేత, శబ్ద స్థాయి చేత మనము ఆడియన్స్ కు మనం కమ్యూనికేట్ చేస్తాం. దీనిలో 38% ఉంటుంది. ద వే ఇన్ విచ్ సంథింగ్ ఈజ్ సెడ్, ద ఎసెంట్, టోన్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద లిజనర్. అంటే స్పీకరు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఒక వేలో, ఒక పద్ధతిలో ఆ విషయాన్ని ఎదుటి వ్యక్తికి అంటే ఆడియన్స్ కు తన ఎసెంట్ టోన్ అంటే మాండలిక భాష, అంటే ఒత్తి పలకడం. ఇప్పుడు తెలంగాణ వారు రాత్రిపూట అంటే ఆంధ్ర వాళ్ళు రేతులు అంటారు. అంటే ఎసెంట్ అంటే మాండలిక భాష. అంటే స్పీకర్ ఒక విషయాన్ని ఒక పద్ధతిలో ఎదుటి వ్యక్తికి అంటే ఆడియన్స్ కు తన ఎసెంట్ టోన్, తన మాండలిక భాష ద్వారా వ్యక్తీకరిస్తాడు. అయితే ఇక్కడ వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద లిజనర్. వినేవాడు స్పీకర్ చెప్పే వాయిస్ మాడ్యులేషన్ అనేది గుర్తుపెట్టుకుంటారు. అంటే మన వాయిస్ మాడ్యులేషన్ అంటే మనం నిమిషానికి ఒక స్పీకర్, మనం ఎక్కడైనా పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడేటప్పుడు ఒక నిమిషానికి 125 పదాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. 125 పదాలు దాటి 175, 180 పదాలు మాట్లాడామంటే మన కంటెంట్ లో, మన ప్రిపరేషన్ లో సరిగా లేనట్లు, మనం తడబడుతూ ఉన్నట్లు ఆడియన్స్ కి అర్థం అవుతుంది అన్నమాట. అటు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎప్పుడు కూడా బ్రేకప్ అవ్వకుండా ఏంది, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోన ధైర్యంగా లిజనర్స్ కు మనం స్పీకర్ అనేవాడు అందించాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్ అంటే ఈ బాడీ లాంగ్వేజ్ అనేది 55% ఉందండి. 50% అంటే 55% బాడీ లాంగ్వేజ్ అనేది మన కమ్యూనికేషన్ లో ఉపయోగపడుతుంది. అదేంటంటే వైల్ ఏ స్పీకర్ లుక్స్ లైక్ వైల్ డెలివరింగ్ ఏ మెసేజ్ ఎఫెక్ట్స్ ద లిజనర్స్ అండర్స్టాండింగ్ మోస్ట్. అంటే ఇక్కడ వక్త అంటే వాట్ ఏ స్పీకర్ లుక్స్ లైక్ వైల్ డెలివరింగ్ ఏ మెసేజ్ ఎఫెక్ట్స్ ద లిజనర్స్ అండర్స్టాండింగ్ మోస్ట్. అంటే మన వక్త అనే ఇక్కడ స్పీకరు పబ్లిక్ స్పీచ్ లో తన స్పీచ్ డెలివరీ చేసేటప్పుడు, డెలివరీ అంటే ఇవ్వడం, తన స్పీచ్ ను ఒక మెసేజ్ ద్వారా ఆడియన్స్ కు డెలివరీ చేస్తాడు. తన స్పీచ్ తను చెప్పేటప్పుడు ఆ విషయం అనేది ఏంది, లిజనర్స్ బాగా అర్థం చేసుకుంటారు. అంటే లిజనర్స్ ఆ స్పీకర్ చెప్పి ఏంటి చెప్తున్నారో లిజనర్స్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు అన్నమాట. అతని యొక్క మెసేజ్ ను, ఆ విషయాన్ని అంటే ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అంటే శారీరక కదలికలైన భంగిమలు, తర్వాత హావభావాలు, కనుసైగలు. అంటే భంగిమలు అంటే ఏంది, పోస్చర్. తర్వాత హావభావాలు అంటే ఏంది, గెస్చర్. తర్వాత కనుసైగలు అంటే ఏంది, ఐ కాంటాక్ట్. ఈ మూడింటి ద్వారా అంటే స్పీకర్ అనేవాడు తన చెప్పాలనుకున్న విషయాన్ని డెలివరీ చేస్తారు ఆడియన్స్. మెసేజ్ అంటే ఒక మెసేజ్ ఇస్తాడు. లిజనర్స్ అండర్స్టాండింగ్ మోస్ట్. స్పీకర్ ఏం చెప్తున్నారో ఆ లిజనర్స్ మీద ఉంటుంది. తన హావభావాలను అంటే ఆ వక్త చెప్పే ఆ
పోస్టర్ కానీ, తర్వాత గెస్చర్ కానీ, ఐ కాంటాక్ట్ ఈ 3 ఆడియన్స్ విని గుర్తుపెట్టుకుంటారు అనమాట. అంటే ఒక స్పీకర్ అనేవాడు తన స్పీకర్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే తన బాడీ లాంగ్వేజ్ అనేది 55% చాలా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, ఆ స్పీకర్ చెప్పేదాన్ని గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ స్లైడ్. అయితే మానవుల ముఖాముఖి భావ ప్రకటన పద్ధతుల్లో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయండి. మొదటిది హావభావ ప్రకటన, రెండవది శబ్ద ప్రకటన, మూడవది పద ప్రయోగం, నాలుగవది పరిశోధన ప్రకారం ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పింది అండి, కానీ తెలుగులో ఉంది. అంటే 55% ప్రభావము శారీరక కదలిక అయిన భంగిమలు, హావభావాలు, కనుసైగలతో నిర్ణయింపబడుతుంది పబ్లిక్ స్పీకింగ్ లో. 38% స్వరస్థాయి అంటే పారాలింగ్విస్ తోన ఆ స్పీకర్ అనేవాడు ఆడియన్స్ తోన కనెక్ట్ అయి ఉంటాడు. 7% వర్డ్స్ అంటే వర్డ్స్ తోన తన భావ ప్రకటనను ఆడియన్స్ కు ఇస్తాడు. నెక్స్ట్ స్లైడ్. Communication is a series of experience. Communication is a series of experience of hearing, taste, smell, seeing, touch. దీని ఏమంటే పంచేంద్రియాల అనుభవాల శ్రేణి అని అంటారు. అంటే హియరింగ్ అంటే వినడం. చూడండి, మనము ఎవరికైనా ఏదైనా విషయం చెప్తే అది విని రిప్లై ఇస్తాం. హియరింగ్ అంటే విని మనము రిప్లై ఇస్తాం. అది మాట ద్వారా ఉండొచ్చు, చేతల ద్వారా ఉండొచ్చు. అని ఇది మాట ద్వారా హియరింగ్ అంటే ఎవరైనా ఏదైనా చెప్తే విని మళ్ళీ మనం రిప్లై ఇవ్వడం. తర్వాత స్మెల్, వాసన ద్వారా. అంటే ఏదైనా మనకు ఒక స్మెల్ వచ్చినప్పుడు ఆ స్మెల్ ను వాసన గ్రహించి దాని తగ్గట్టు అవతల వ్యక్తికి కమ్యూనికేట్ చేయొచ్చు అని, మాటల ద్వారా కాకుండా. అలాగే సీయింగ్, చూడడం ద్వారా. మన ఏదైనా ఒక విషయాన్ని చూసి మన ఏంటంటే మన యొక్క ఐ కాంటాక్ట్ ద్వారా, అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం చూస్తాం, దాన్ని అర్థం చేసుకొని బాగా అర్థం చేసుకొని అబ్జర్వ్ చేసుకొని మన ఐ కాంటాక్ట్ ద్వారా ఎదుటి వారికి వ్యక్తీకరించడం. టచ్ అంటే ఒక వ్యక్తిని మనం మాట్లాడకుండా మరొక వ్యక్తిని టచ్ చేసి మనం కమ్యూనికేట్ చేయొచ్చు. తర్వాత టేస్ట్, ఒక పదార్థాన్ని రుచి చూసి దాన్ని మనము కమ్యూనికేట్ చేసి కూడా చెప్పొచ్చు మన సైగల ద్వారా, మన హావభావాల ద్వారా, మన బాడీ మన కోచర్ ద్వారా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. భావ ప్రకటన గమ్యాలంటే ఏంటివి? సమాచారం పొందడానికి, సమాచారం ఇవ్వడానికి. అంటే ఒక స్పీకర్ అనేవాడు సమాచారాన్ని ఆడియన్స్ కి ఇస్తాడు. ఆడియన్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ విని మళ్ళీ ఆన్సర్స్ కూడా ఇస్తాడు. అంటే సమాచారం అది వెళ్తుంది, మళ్ళీ వస్తుంది అనమాట. మనం ఆడియన్స్ ను ఒప్పించాలి. అంటే మన స్పీచ్ ద్వారా ఆడియన్స్ కు మనం ఎంత బాగా చెప్తామో ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యి వాళ్ళ మైండ్ లో ఉంటాము, మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే మన స్పీచ్ వాళ్ళ ద్వారానే మనం చెప్పే విషయాల ద్వారా మనం వాళ్ళు ఒప్పించాలన్నమాట. తర్వాత అర్థం చేసుకోవడానికి, చర్య తీసుకోవడానికి, ప్రవర్తన మార్చుకోవడానికి. నెక్స్ట్ స్లైడ్. వాట్ మేక్స్ ఏ గుడ్ కమ్యూనికేటర్? చూడండి, వాట్ మేక్స్ ఏ గుడ్ కమ్యూనికేటర్ అంటే ఇక్కడ క్లారిటీ అంటే స్పష్టత. అంటే మనము ఒక స్పీకర్ గా మనము పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడేటప్పుడు, స్పీచ్ లో మాట్లాడేటప్పుడు మనం చెప్పే విషయం అనేది క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి, ఆడియన్స్ కు రీచ్ అయ్యేటట్లు ఉండాలి. అడిక్వసీ అంటే తగిన సమాచారం. మన కాంటెంట్ లో, అంటే మనం కాంటెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తగిన సమాచారాన్ని ప్రిపేర్ చేసుకొని ఆ కాంటెంట్ ను ఆడియన్స్ రెలవెంట్ గా ఇవ్వాలి, రీచ్ అయ్యేటట్లు చూడాలి. తర్వాత ఇంటిగ్రిటీ, సమగ్రత. అంటే భారతదేశము నా దేశము, భారతదేశంలో అందరూ నా సహోదరులు, అంటే మనం అంతా ఒకే జాతి, ఒకే మతం అనే సమగ్రత మన స్పీచ్ లో వాళ్ళకు వాళ్ళ మైండ్ లో ఉండేటట్లు ఇంటిగ్రిటీని చూపించాలన్నమాట. టైమింగ్ అంటే సమయభావాన్ని ఏం చేయాలి అంటే సమయభావం కాకుండా మనకి ఇచ్చిన సమయంలో 30 minutes లో 50 minutes లో స్పీచ్ ఇచ్చేటట్లు చూడాలి. నెక్స్ట్ స్లైడ్. అయితే కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్. చూడండి, కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్. అంటే కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ పీపుల్. అంటే ఇప్పుడు చూడండి, బిట్వీన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, అమాంగ్ అంటే ఇద్దరు లేదా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య కానీ కమ్యూనికేషన్ అంటే
అదొక ప్రాసెస్, ఒక ప్రక్రియ. అంటే సెండింగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాము, ఇన్ఫర్మేషన్ గ్రహిస్తాము. దాన్ని కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటారు. చూడండి ఇక్కడ సెండర్ అనేవాడు ఏం చేసిండు, ఒక విషయాన్ని ఇక్కడ ఈ చార్ట్ లో సెండర్ అనేవాడు ఒక విషయాన్ని సారీ కొంచెం సార్ వీడియో సేవ్ చేయండి. అలా వంశీ ఆ స్లైడ్ కనబడతలేదు నాకు.